మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ బైపీసీ స్టూడెంట్స్ కోసం. చాలా రోజుల నుంచి బైపీసీ స్టూడెంట్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. మ్యాక్సిమం స్టూడెంట్స్కి నోటిఫికేషన్ గురించి తెలుసు, బట్ ఈ వీడియోలో వచ్చేసి ఆ నోటిఫికేషన్ ఏంటి, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో కూడా తెలుసుకోవచ్చు క్లియర్గా. ఆ ర్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సార్ నాకు బీ ఫార్మసీ కావాలి సార్, నీట్ రాశాను, కొంచెం తక్కువ స్కోర్ వచ్చింది, అక్కడ నాకు ఎంబీబీఎస్ బీడీఎస్ నాకు ఇంట్రెస్ట్ లేదు అక్కడ వైపు, లేదా నాకు అక్కడ సీట్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నేను ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇవి ఏ కాలేజీలో నా ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, దాని గురించి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే ఎలా తెలుసుకోవచ్చో నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో ఇక్కడ మీరే ఎలా తెలుసుకోవచ్చో చెప్తా చూడండి. cap.apcfss క్లిక్ చేయండి. ఓకేనా, ఏపీసీఎఫ్ఎస్ఎస్. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది క్లియర్గా. ఇక్కడ చూడండి, ఏపీ ఎప్సెట్ బైపీసీ అడ్మిషన్ అని ఇచ్చారు. ఓకేనా, 17th నుంచి స్టార్ట్ అవుతుంది అది ఆప్షన్స్ ఎంట్రీ. ఓకేనా, అండ్ మనకి తెలుసు ఆల్రెడీ ఓపెన్ అయింది, మళ్ళీ డేట్స్ అవి ఇచ్చారనమాట క్లియర్గా. ఇది ఇంజనీరింగ్ది, ఇక్కడ చూపిస్తా చూడండి, బైపీసీది ఏపీ ఎప్సెట్ బైపీసీ వ్యూ డీటెయిల్స్ క్లియర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ దీన్ని ఓపెన్ చేస్తున్నా క్లియర్గా. ఎప్సెట్ బైపీసీ స్ట్రీమ్ 2026 డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని ఉంది. ఇక్కడ మనకు డౌన్లోడ్ది కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మనకు క్లియర్గా ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ ఎప్సెట్ 2026 అడ్మిషన్ బైపీసీ స్ట్రీమ్ ఫస్ట్ ఫేజ్ది డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఓకేనా, వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. డేట్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ 12th ఆగస్ట్ నుంచి 20 ఆగస్ట్ వరకు. అంటే మనం కౌన్సిలింగ్లోకి ఎంటర్ కావడానికి కొంత ఫీజు కట్టాలి, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి 12th నుంచి 20 వరకు. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. ఓకేనా, ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ 13th ఆగస్ట్ నుంచి 20 ఆగస్ట్ వరకు. ఓకే, ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ 13th ఆగస్ట్ నుంచి 20 ఆగస్ట్ వరకు. ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 17th ఆగస్ట్ నుంచి 23 ఆగస్టు. 17th ఆగస్ట్ నుంచి 23 ఆగస్టు. డేట్ ఆఫ్ చేంజింగ్ ఆప్షన్స్, మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి 24 ఆగస్ట్ డేట్ ఇచ్చారు. నెక్స్ట్ అలాట్మెంట్ సీట్స్ ఎప్పుడంటే 27th ఆగస్టు. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ 28th నుంచి 31st ఆగస్టు. కమెన్స్మెంట్ క్లాస్ వర్క్ ఎప్పుడంటే 28 ఆగస్ట్ నుంచి అని చెప్తున్నారు అనమాట. కానీ కొంచెం లేట్ అవుతుందండి, ఏం టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఏమేమి సర్టిఫికేట్స్ అనేది. ఎప్సెట్ ఆల్ టికెట్, ఎప్సెట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, బ్రిడ్జ్ కోర్స్, వొకేషనల్ క్యాండిడేట్స్కి బ్రిడ్జ్ కోర్స్ కూడా ఇవ్వాలి. సర్టిఫికేట్ 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అన్న, బోనోఫైడ్ అన్న, కండక్ట్ సర్టిఫికేట్ అన్న ఒకటే. క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. మైనార్టీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ డేట్ రాంగ్ ఇచ్చారు, కొత్తది తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఇయర్ 2026 తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏప్రిల్ తర్వాత ఉంటే బెటర్. ఈడబ్ల్యూఎస్ కూడా 26-27. ఓకేనా, కొత్తది తీసుకోవాలి. ఈ ఇయరే 2026. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అవసరమైతే, సార్ మొత్తం చదివిందంతా మేము ఆంధ్రప్రదేశే, పేరెంట్స్ కూడా ఆంధ్రప్రదేశే, వాళ్ళకి ఏం అవసరం లేదు, సపరేట్గా ఏం అడగరు. ఓకేనా, పేరెంట్స్ ఫాదర్ ఆర్ మదర్ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరైనా స్టూడెంట్ ఒక 1 or 2 years వేరే స్టేట్లో చదివినప్పుడు పేరెంట్స్ని అడుగుతారు మీరు ఆంధ్రప్రదేశా కాదా అని, వాళ్ళు తెచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళు నాన్ లోకల్ కింద అలాట్మెంట్ ఇస్తారనమాట, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కోట కింద. ఓకేనా, పీడబ్ల్యూడీ పర్సన్ విత్ బెంచ్ మార్క్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్, అదే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ సర్టిఫికేట్, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేయాలి. మనకి ఇవి క్వాలిఫైయింగ్ ఇవన్నీ తెలుసు క్లియర్గా. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్. ఓకే, ఇది క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ బట్ నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ సింపుల్ చెప్తా చూడండి. మీ సర్టిఫికేట్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏదైనా మళ్ళీ అప్లోడ్ చేయమంటే మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, దానికి వస్తుంది, లేదా వెబ్సైట్లో కూడా చూస్తూ ఉండాలి. దాంట్లో క్లియర్గా వస్తుంది మీకు ఈ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేయండి అని. ఓకేనా, అప్పుడు మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మిస్టేక్ ఏం జరగదు, మ్యాక్సిమం యాక్సెప్ట్ చేస్తుంది. ఒకసారి చూసుకోండి అవి. ఇవి రిజిస్ట్రేషన్కి సంబంధించి. ఓకే, స్టెప్స్ ఫాలోడ్ బై ది క్యాండిడేట్ డ్యూరింగ్ కౌన్సిలింగ్.
న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయాలి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ వెబ్సైట్ బైపీసీ అని, ఇంటర్మీడియట్ బోర్డు, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఓటీపీస్ వస్తుంటాయి. ఓకే, మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఇవన్నీ ఎంటర్ చేస్తుండాలి. మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఇక నెక్స్ట్ స్టెప్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజు. ఓకే, నాకు క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళాలి. అక్కడ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ బెటర్. డెబిట్ కార్డు ఉంటే, ఏటీఎం కార్డు ఉంటే దాని ద్వారా మీరు పేమెంట్ చేయడం బెటర్. ఓకేనా, చేసి ఇక్కడ ఇచ్చారు ద ప్రాసెసింగ్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ 1250 ఉంది ఓసీబీసీకి, 650 ఏమో ఎస్సీ ఎస్టీకి ఉంది క్లియర్గా. ఓకేనా, ఒకసారి చూసుకోండి ఇక్కడ. అది పేమెంట్ చేసిన తర్వాత ఈడబ్ల్యూఎస్, స్కెడ్యూల్డ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్లియర్గా. అక్కడ ఇస్తారు మీకు క్లియర్గా. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ క్యాండిడేట్స్కి సంబంధించి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఈజ్ నాట్ డన్, ఆన్లైన్లో జరగదు. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో జరగదు, ఇది ఆఫ్లైన్లోనే జరుగుతుంది. ఆఫ్లైన్లో జరుగుతుంది. వాళ్ళకి డేట్స్ ఇచ్చారు ఇక్కడ క్లియర్గా. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎన్సీసీ వాళ్ళకు 8 ఆగస్టు 17 రోజు ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకు. 18th రోజేమో ఎన్సీసీ వాళ్ళకు స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్, ఆంగ్లో ఇండియన్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ర్యాంక్ పరంగా ఇచ్చారనమాట. 1 to 35,000 ఏమో ఎన్సీసీ వాళ్ళకు 17th రోజు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏమో 1 to 35,000, క్యాప్ కూడా 1 to 35,000 ర్యాంక్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా 1 to 30,000 ర్యాంక్, పీడబ్ల్యూడీ ఏమో 1 to లాస్ట్ ర్యాంక్ వరకు 17th రోజు జరుగుతుంది. ఇది ఎక్కడంటే క్యాండిడేట్ మస్ట్ అటెండ్ ఫిజికల్ అండ్ ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 4 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. 4 sets జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఎక్కడ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. ఓకేనా, అక్కడ జరుగుతుంది ఫిజికల్ వెరిఫికేషన్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. తర్వాత 18th రోజు 35,001 నుంచి మీ రిమైనింగ్ ర్యాంక్ అనుకోండి, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్ సర్టిఫికేట్ కానీ, ఆంగ్లో ఇండియన్ వాళ్ళు కూడా 18th రోజే వెళ్ళాలి 1 to లాస్ట్ ర్యాంక్ వరకు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏమో 30,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. ఇది ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇది ఆన్లైన్లో జరగదు, ఇది ఇప్పుడే జరుగుతుంది. నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ ఇన్ సబ్సీక్వెంట్ ఫేజెస్. ఇది ఫస్ట్ ఫేజ్లోనే జరుగుతుంది, తర్వాత జరగదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ఏమంటారు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, స్పెషల్ కేటగిరీ అంటే ఇదే చూడండి. పీడబ్ల్యూడీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్. సో ఇది ఈ స్టూడెంట్స్ అందరూ ఈ ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంది చూడండి, 7842075469 లేదా 7842085469 లేదా 7842095469కి కాల్ చేయండి. లేదా మెయిల్ CHEEPCET@gmail.comకి కాల్ చేయండి, మెయిల్ చేయండి. వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వెరీ క్లియర్గా. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏ కాలేజీలో వస్తుందో ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ దాన్ని క్లిక్ చేయాలి. 2025 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఒక పీడిఎఫ్ వస్తుంది. ఒక్క నిమిషం. ఆ పీడిఎఫ్లో మనకు క్లియర్ డేటా ఉంటుంది. ఇది చూడండి పీడిఎఫ్. ఓకే, ఈ పీడిఎఫ్ని ఇట్లా కొంచెం తీసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో ఎంత క్లియర్ ఇచ్చారంటే దీన్ని ఎక్సెల్ షీట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ చేసుకొని ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. నేను ఈ క్యాస్ట్ సార్ నాకు ఓన్లీ నా క్యాస్ట్ ఇది కావాలనుకుంటే మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి PDF టు ఎక్సెల్ అని కొట్టండి, ఎక్సెల్ షీట్లో వస్తుంది. ఎక్సెల్ షీట్లో వచ్చినాక నీ కేటగిరీ మాత్రమే తీసిస్తారు. ఎవరికైనా కంప్యూటర్ తెలిసిన వాళ్ళకైతే ఈజీ చేసేస్తారు. ఓకేనా, అందులో మనం ఫిల్టర్ ఆప్షన్ పెట్టుకొని ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఓకేనా, ఓసీ బాయ్స్కి 8129 ర్యాంక్లా ఏమొచ్చింది అని అంటే PDB అంటే ఫామ్ డి వచ్చిందనమాట. ఫామ్ డి. ఓకేనా, ఫామ్ డి. సార్ ఆదిత్య కాలేజీలో ఫార్మసీ చెప్పండి ఓసీ వాళ్ళకంటే 14,898 ఏయు, లోకల్ ఏరియా ఏయు. ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే ఇన్స్టిట్యూషన్ కోడ్, ఇన్స్టిట్యూషన్ నేము, టైపు అది ప్రైవేటా గవర్నమెంటా సెల్ఫ్ ఫైనాన్సా, ఇన్స్టిట్యూషన్ రీజియన్, డిస్టిక్, ప్లేస్, కో ఎడ్యుకేషనా గర్ల్సా, అఫిలియేటెడ్ ఏది JNTUగా ఏయువా అని, ఇలా ఆచార్య నాగార్జున యూనివర్సిటీయా, ఆంధ్ర యూనివర్సిటీయా, JNTU అని, ఎప్పుడు స్టార్ట్ అయింది, బ్రాంచ్ కోడ్, లోకల్ ఏరియా, ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్, SC బాయ్స్ SC గర్ల్స్, అదే SC1 బాయ్స్ SC1 గర్ల్స్, SC2 బాయ్స్ SC2 గర్ల్స్, SC3 బాయ్స్ SC3 గర్ల్స్, ST బాయ్స్ ST గర్ల్స్, BCA బాయ్స్ BCA గర్ల్స్, BCB బాయ్స్ BCB గర్ల్స్, BCB ఓకేనా, BCC బాయ్స్ BCC గర్ల్స్, BCD బాయ్స్ BCD గర్ల్స్, BCB ఓకేనా, BCE అండ్ EWS క్లియర్గా ఇచ్చారనమాట.
ఓకేనా, ఆదిత్య కాలేజ్లో అది. సార్ నాకు ఇది చెప్పండి, జేఎన్టీయూ చెప్పండి, ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ చెప్పండి అంటే కాకినాడ జేఎన్టీయూ కాకినాడ చెప్పండి అని అంటే ఓసీ బాయ్స్కి 8181కి ఏది ఇలా కట్ ఆఫ్ ఉన్నాయి చూడండి క్లియర్గా. ఇక్కడ ఏంది, ఇక్కడ ఒక కిడ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫర్ ఉమెన్ ఉంది, ఓన్లీ గర్ల్స్ కిడ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫ్ ఉమెన్ ఉంది కదా, వీళ్ళకి బీ ఫార్మసీ ఎంత కట్ అయింది అంటే ఓసీ వాళ్ళకైతే 28,614, SC1 గర్ల్స్కి 38,470, SC2 గర్ల్స్కి అయితే 49,038. ఇలా మీకు తెలుస్తుంది అనమాట, ఐడియా వస్తుంది. బెటర్ కాలేజీలు ఏవో కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. విజేఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇక్కడ వికాస్ ఇన్స్టిట్యూషన్ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ డేటా అంతా తీసుకోండి, ఒక 10 పేజెస్ ఉంటుంది. ఇది మీరు ఎక్సెల్ షీట్లో మీ క్యాస్ట్ది మీ రిజర్వేషన్ తీసుకున్నా, ఓపెన్ తీసుకుంటే మీకు ప్రయారిటీ ఆర్డర్ తెలుస్తుంది. ఓకేనా, టాప్ ర్యాంక్ ఎక్కడ ఏ కాలేజీలో కట్ ఆఫ్ ఉంటే జనరల్గా అది బెటర్ కాలేజ్ అని రిఫరెన్స్గా తీసుకోవచ్చు. మీకు సూటబుల్ అవుతుందా కదా మీరే తెలుసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, పిహెచ్బి అంటే బీ ఫార్మసీ సింపుల్గా, పీడీబీ అంటే ఫార్మ్ డి అనమాట. అలా మీ ఓకేనా. ఈ బ్రాంచ్ కోడ్ ఏమైనా డౌట్ ఉంటే మీకు సింపుల్గా టైప్ చేయండి గూగుల్లో, చాట్‌జీపీటీలో క్లియర్గా తెలుస్తుంది మీకు. ఓకేనా, ఇక ఎందుకంటే కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతారు సార్ ఏమేమి బ్రాంచ్లు అనేది. ఒకసారి చూసుకోండి, 10 పేజెస్ ఉంటుంది మొత్తం. మీ క్యాస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందో వెరీ క్లియర్గా తెలుస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఫాలో అవుతుండండి. మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు నేను నీట్ కౌన్సిలింగ్ ఇది ఎట్ ఏ టైం పార్టిసిపేట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, మీరు చేయండి. ఎందుకంటే సార్ నాకు నీట్లో ఎంబీబీఎస్ బీడీఎస్ వస్తే అటువైపు వెళ్తా, అటు రాకపోతే నీట్ వస్తే అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఓకేనా, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మస్ట్గా చేసుకోండి. సార్ ఇప్పుడు ఫేజ్ 1లో నేను చేసుకోలేదు, ఫేజ్ 2లో నాకు ఎలిజిబిలిటీ ఉండదా అంటే ఉంటుంది, నో డౌట్ ఫైనల్ ఫేజ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు చేసుకొని మీరు అటెండ్ అయ్యి మీకు ఇష్టం లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అక్కడ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ సీట్ వస్తే ఆయుష్ కోర్సెస్ వైపు కానీ వెళ్ళాలనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎట్ ఏ టైం కాలేజీలో వచ్చినంత మొత్తం ఫీజు కట్టమని ఏం చెప్పారు, నేను చెప్తా క్లియర్గా. మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, సీరియస్ తీసుకొని ఇవ్వండి. సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వాలా వద్దా మీకు డైలమా ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, ఫాలో అవుతుండండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.